నమస్తే అండి. వెల్కమ్ టు స్పిరిచువల్ ఆల్కెమీ 7 తెలుగు. నేను త్రివేణి, హోపనోపనో హీలర్ని మరియు లైఫ్ కోచ్ని. మీకు ఒక మంచి విషయం చెప్పనా, మీరందరూ రోజు తప్పకుండా భోజనం చేసినా చేయకపోయినా ఒక్క పని మిస్ చేయరు. ఏంటో తెలుసా? మీ మొబైల్ని ఛార్జ్ చేసుకోవడం కదూ. సో బయటకు వెళ్తే రావడం లేట్ అయిపోతే మీరు ఛార్జర్ కూడా తీసుకెళ్ళిపోతారు అలా. కానీ మీ మొబైల్ మాత్రం ఎప్పుడు ఛార్జ్లో ఉండాలి, ఎందుకంటే మొబైల్ లేకుండా మనం ఉండలేం కదా. అలాగే మనం అంటే ఎవరు? మన శరీరంలో ఉన్న ఆత్మ. ఈ ఆత్మని కూడా ఛార్జ్ చేసుకొనిస్తే ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. ఏంటి ఆత్మని ఛార్జా? ఇదేం చెప్తున్నారు అనుకుంటున్నారా? అవునండి, మన ఆత్మని ఛార్జ్ చేసుకుంటే ఏం జరుగుతుంది, మన ఆత్మని ఎందుకు ఛార్జ్ చేసుకోవాలి, ఈ విషయాల్నే నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఇది మీరు ఇంతవరకు విని ఉండరు. ఆత్మని ఎలా ఛార్జ్ చేసుకోవాలి, ఎందుకు ఛార్జ్ చేసుకోవాలి, చేసుకుంటే ఏం జరుగుతుంది అనేది. సో రండి తెలుసుకుందాం. సో అంతకన్నా ముందు మీకు తెలుసు ఏం చేయాలి అని. ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలన్నీ మీరు మిస్ కాకూడదు, మీ లైఫ్ని చేంజ్ చేసుకోవాలి అని మీకు ఉంది. కాబట్టి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే ఇప్పుడు ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసేసేయండి. అంతేకాకుండా ఈ విషయాలు మీ వాళ్ళకి, మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి. ఓకే, ఇక మీ ఆత్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆత్మ అంటే ఏంటండి? మన శరీరం లోపల ఉన్నది, అంటే ఇన్నర్ చైల్డ్. ప్రతి ఒక్కరిలో ఇన్నర్ చైల్డ్ ఉంటుంది కదా. ఇన్నర్ చైల్డ్ లేకుంటే మనం ఎలా ఉంటాం? సో ఆ ఇన్నర్ చైల్డ్ అంటే మన ఆత్మ. ఆత్మ అంటే ఏదో బాగుంటుంది కనెక్షన్. సో ఆ మన ఆత్మని ఎందుకు ఛార్జ్ చేయాలి అంటే, ఇప్పుడు మీ మొబైల్ ఛార్జ్ చేయకుంటే ఏం జరుగుతుంది? ఛార్జ్ తగ్గుతూ వస్తున్న కొద్దీ మీకు ఛార్జ్ అయిపోతుంది అని డిస్ప్లే వస్తూ ఉంటుంది. మీలో టెన్షన్ మొదలవుతుంది. అయ్యో ఛార్జ్ అయిపోతుంది 10 వరకు వచ్చేసింది మీ బ్యాటరీ. ఎంత ఆందోళన పడిపోతారు. ఇంకా మీరు ఎక్కడో బయట ఉన్నారు, ఛార్జ్ చేసుకోలేరు, ఛార్జర్ లేదు, కానీ కాల్స్ వస్తుంది, ఇంపార్టెంట్ కాల్స్, మెసేజెస్ చేయాలి, ఇంపార్టెంట్, చేస్తూనే ఉన్నారు. 3 వరకు వచ్చేసింది, 2 వచ్చేసింది, 1 వచ్చేసింది, ఆఫ్ అయిపోయింది. ఈ ఆఫ్ అయిన మొబైల్ మీకు ఎందుకైనా పనికొస్తుందా? లేదు. కానీ అందులోనే ఉంది మీ జీవితం మొత్తం. కాంటాక్ట్స్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి, ఇంకా ఎన్ని విషయాలు ఉన్నాయి ఆ ఫోన్లో కదూ. ఎగ్జాక్ట్లీ అలాగే మన జీవితం కూడా. మన ఆత్మలోనే అంతా అడగుంది. మన మంచి చెడు, ఇంతవరకు మనం మోసుకొచ్చిన మంచి కర్మలు, చెడు కర్మలు అంతా మన ఆత్మలోనే ఉంది. మరి దాని బ్యాటరీ ఫుల్గా ఉంటేనే అది మన జీవితంలో మనకేం కావాలంటే అది తెచ్చిస్తుంది. ఆ బ్యాటరీ ఖాళీ అయిపోతూ ఉంటే ఏమైపోతుంది? లో అయిపోతూ కష్టాలు, సమస్యలు వాటిని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇదన్నమాట బ్యాటరీ ఎందుకు మన ఆత్మకి ఎందుకు ఛార్జ్ చేసి పెట్టుకోవాలి అని. సో ఇప్పుడు ఎలా ఛార్జ్ చేయాలి అనే విషయానికి వద్దాం. ఎలా అంటే, మన ఆత్మ యొక్క బ్యాటరీ ఎప్పుడు ఛార్జ్ అవుతుంది అంటే, మనం పాజిటివ్గా ఆలోచిస్తూ, పాజిటివ్ విషయాలనే చేస్తూ, పాజిటివ్ ఎమోషన్స్ తోటే ఉన్న కొద్దీ బ్యాటరీ ఎక్కుతూ ఉంటుంది. ఆ మధ్యలో ఒక నెగిటివ్ ఆలోచన వచ్చిందా తగ్గుతుంది, ఒక నెగిటివ్ ఎమోషన్ వచ్చిందా తగ్గుతుంది, అలా తగ్గుతూ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎలా ఛార్జ్ చేయాలి అంటే, ఫస్ట్ పొద్దున్నే నిద్ర లేవగానే మీరు ఎవరితో కనెక్ట్ అవుతారో దాని ఇంపాక్ట్ మీకు ఎంటైర్ డే మీద పడుతుంది. సో మీరు నిద్ర లేవగానే ఎవరితో కనెక్ట్ అవుతారో, యూనివర్స్తో కనెక్ట్ అవ్వచ్చు, లేదా మీ ఇష్ట దైవంతో కనెక్ట్ అవ్వచ్చు. ఆ శక్తి కన్నా ఇంకే శక్తి ఉందండి ఎక్కువగా కదా. ఆ శక్తితోనే మనం కనెక్ట్ అయిపోతే ఎంటైర్ డే ఆ ప్రభావమే కదా మన మీద ఉంటుంది. కాబట్టి గుడ్ మార్నింగ్ యూనివర్స్, లేదా గుడ్ మార్నింగ్ శివయ్య, ఇలా స్టార్ట్ చేయండి. గుడ్ మార్నింగ్. ఈ రోజంతా ఏం జరిగినా నా మంచికే జరుగుతుంది. నాకు బాధ కలిగేలాంటిది జరిగినా నా మంచికే, నాకు సంతోషం కలిగేలాంటిది జరిగినా నా మంచికే. కాబట్టి ఏది జరిగినా దాన్ని నేను నిండు మనసుతో స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పుకోండి.
అలా చెప్పుకోగానే మీ మనసు ఏదో ఒక ప్రశాంతత వస్తుంది. సో నిద్ర లేవగానే అలా అనుకోగానే మీ 0 బ్యాటరీ ఉందనుకుందాం, లేసినప్పుడు 0 నుంచి 20 వరకు వచ్చింది, 20 ఛార్జ్ అయిపోయింది. తర్వాత వెళ్ళి మీరు ఇక్కడ చూసుకొని హోపోనోపోనో చెప్పుకున్నారా, ఇంకా 10 ఎక్కింది. తర్వాత ఎక్సర్సైజ్ చేశారా, వాకింగ్ చేశారా, ఇంకొక 10 ఎక్కింది. ఇలా ఈ మధ్యలో ఇంట్లో పిల్లల్ని స్కూల్కి పంపించాలి, ఇంట్లో గందరగోళంగా ఉంది, పిల్లలు లేవలేదు, ఇక్కడ క్యారియర్లకి రెడీ చేయాలి, మీ వారేమో కూరగాయలు తెస్తానని వెళ్ళారు, రాలేదు, లేదా ఫోన్ మాట్లాడుతున్నారు, ఇలా ఉంటుంది జనరల్లీ కదా ఇళ్లలో స్కూల్ పిల్లలు ఉన్నప్పుడు. సో అలా హడావిడిగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు అందరి మీద అరుస్తూ అలా ఉన్నప్పుడు ఏమైపోతుంది, ఆ 30-40 వరకు తెచ్చిన బ్యాటరీ పుసుక్కన మళ్ళీ పడిపోతుంది, ఫుల్ 0కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇంట్లో అంతా మీరు నీట్గా మేనేజ్ చేయండి. మీ మీ భార్యకి హెల్ప్ చేయండి, భర్తకి హెల్ప్ చేయండి, ఇద్దరు కలిసి పిల్లల్ని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా ట్రైన్ చేయండి. ఇలా చేస్తూ మీ బ్యాటరీని హై చేసుకుంటూ రండి. తర్వాత మీరు ఇలా ఒక డేలో అన్ని పాజిటివ్గా ఆలోచిస్తూ వెళ్తూ ఉంటే కొద్దిగా మీ ఆత్మ యొక్క బ్యాటరీ ఛార్జ్ అవుతూ వస్తుంది. మధ్యలో ఇక్కడ ఏదైనా ఒక్కటి నెగటివ్ ఆలోచన వచ్చేసిందా, ఏమైంది, తగ్గింది బ్యాటరీ. వెంటనే ఏం చేయాలి, ఒక్క ఆలోచనే కదా వచ్చింది, దానికి ఆపోజిట్గా 5 సెంటెన్స్లు అనుకోండి. ఏ ఆలోచన వచ్చిందో నెగటివ్గా దాన్ని ఆపోజిట్గా 5 సార్లు చెప్పుకోండి పాజిటివ్గా. అప్పుడు మన ఆత్మ ఏం చేస్తుందా, ఒక్క నెగిటివ్ తీసుకుంటుందా, 5 పాజిటివ్ తీసుకుంటుందా, 5 పాజిటివే తీసుకుంటుంది. అలా ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు కరెక్షన్ చేసుకుంటూ రండి. ఈ మధ్యలో మీకు ఏమైనా కోపం వచ్చేసిందా, దుఃఖం వచ్చేసిందా, బాధ వచ్చేసిందా, లేదా టెన్షన్ వచ్చేసిందా, ఇలాంటి ఏమైనా నెగిటివ్ ఎమోషన్ వచ్చేసింది అనుకుందాం, బ్యాటరీ పుసుక్కన పడిపోయింది. ఇమీడియట్గా ఏం చేయాలి, మార్చుకోండి. ఇమీడియట్గా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ EFT ట్యాపింగ్స్ చేసుకుంటూ మీలో ఉన్నది రిలీజ్ చేసేస్తూ ఇమీడియట్గా ఆ ఎమోషన్ని మార్చేసి పాజిటివ్ ఎమోషన్కి వచ్చేసేయండి. తగ్గిన బ్యాటరీ మళ్ళీ ఎక్కుతుంది. ఇలా మీరు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు మీ బ్యాటరీని ఎంత ఉంది అని తగ్గిందా, 20% తగ్గిపోయింది, ఓకే 10% ఎక్కింది, ఇప్పుడు 5% తగ్గింది, ఓకే ఇప్పుడు 20% ఎక్కింది. అలా మీ ఆలోచనలు మీకు వస్తున్న ఎమోషన్స్ని బట్టి మీ బ్యాటరీ ఎక్కేది తగ్గేది చూసుకుంటూ ఉండండి. మధ్యాహ్నం లేదా ఈవినింగ్ అయ్యేసరికి బ్యాటరీ ఫుల్ ఉండేలా చూసుకునేయండి. అప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా, ఏంటో ఈరోజు ఎంత హాయిగా ఉంది, మనసులో ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి, అలాగే కష్టాలు ఉన్నాయి, అయినా నాకేదో హాయిగా అనిపిస్తోంది, ఎప్పుడూ ఉన్న దిగులు లేదు అలా అనిపిస్తుంది. ఎవరైనా కాల్ చేసి ఊరికే సొల్లు కబుర్లు చెప్తున్నారా మీతో, లేదా మీ టైం వేస్ట్ చేస్తున్నారా, లేదా గాసిప్స్ చేస్తున్నారా, అలాంటప్పుడు మీకు మాట్లాడాలని అనిపించదు. ఎందుకు, మాట్లాడుతూ ఉంటే బ్యాటరీ డౌన్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ మధ్యలో మీకు ఒక 1 అవర్ టైం దొరికిందా, ఆ 1 అవర్ టైంని ఏదైనా నేర్చుకోవడానికి ఉపయోగించండి. ఎందుకంటే మన ఆత్మ మళ్ళీ ఈ జన్మ వచ్చింది, మనకి ఈ శరీరానికి ఈ జన్మని ఇచ్చింది అంటేనే మనము మన పాత కర్మల్ని శుద్ధి చేసుకుని కొత్తగా ఏదో నేర్చుకొని ఏదైనా అచీవ్ చేయాలి అని. కాబట్టి ఇక నుంచి మనం ఇలా మన బ్యాటరీని ఛార్జ్ చేసుకుంటూ, మన ఆత్మ యొక్క బ్యాటరీని ఛార్జ్ చేసుకుంటూ మన కర్మలన్నీ శుద్ధి చేసుకుంటూ వస్తూ ఉంటాము. ఈ టైంలోనే మనం ఏదైనా నేర్చుకోవడం మీద ఫోకస్ పెడితే అప్పుడు ఇంకా మన ఆ బ్యాటరీ ఫుల్గా ఛార్జ్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు ఆలోచించుకోండి, మీ డే టు డే లైఫ్ని ఎలా మీరు మీ బ్యాటరీని ఛార్జ్గా పెట్టుకుంటారు అనేసి. ఇలా మీరు మీ ఫ్రీక్వెన్సీని హైలోనే పెట్టుకునే పనులే చేస్తూ, అలాంటి ఆలోచనలే మీరు చేస్తూ, ఏ నెగిటివ్ ఎమోషన్ని తెచ్చుకోకుండా వాటికి దూరంగా ఉన్నప్పుడు మీ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయితే ఏమవుతుంది, మీరు అడగకుండానే అన్నీ వచ్చేస్తుంది మీ లైఫ్లో. మంచి ఆరోగ్యము, మంచి రిలేషన్షిప్, మీ కెరియర్ అద్భుతంగా గ్రో అవుతుంది, డబ్బులు మీ లైఫ్లో సమృద్ధిగా వచ్చేస్తుంది. సో ఇవంతా అవుతుంది. ఇవంతా అవ్వాలి అని అంటే మీ ఇన్నర్ చైల్డ్లో ఉన్న పాత డేటాల్ని తీసేయాలి. ఇప్పుడు ఇలా ఉంటారు, ఓకే, సో పాత డేటాని ఎలా తీయాలి, పాతవి ఏమేమి స్టోర్ చేసుకొని పెట్టుకుందో మీ ఆత్మ, వాటిని రిలీజ్ చేయాలి కదా.
అది ఎలా అనంటే నేను మన జనవరి 22, 23, 24 22, 23, 24న 3 days ఫ్రీ సెషన్ ఉంది. రండి అందరూ తెలుసుకుందాం ఎలా అని. సో ఎవరెవరు ఫ్రీ సెషన్కి రావడానికి మీకు ఇష్టం ఉందో మీరు కింద వాట్సాప్ లింక్ ఉంది, వాట్సాప్లో వచ్చి జాయిన్ అవ్వండి. వాట్సాప్లో జూమ్ లింక్ ఇవ్వబడుతుంది. ఆ జూమ్ లింక్లోంచి మీరు అక్కడ వచ్చి నన్ను కలవచ్చు, నాతో మాట్లాడచ్చు. ఆ 3 రోజుల్లో చాలా చాలా మంచి విషయాలు చెప్తాను. సో రండి అందరూ డైరెక్ట్గా కలుద్దాం. ఓకే, సో ఇప్పుడు ఎవరెవరు నాతో పాటు మీరు మీ ఆత్మని ఫుల్గా ఛార్జ్ పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారో కామెంట్లో వచ్చి షేర్ చేయండి. నాకు తెలుస్తుంది వావ్ ఎంతమంది నాతో పాటు వాళ్ళ ఆత్మ యొక్క బ్యాటరీని ఛార్జ్లో పెట్టుకుంటున్నారు, ఫుల్ ఛార్జ్గా పెట్టుకుంటున్నారు. సో ఇక వీళ్ళ జీవితాలంతా మారిపోతుంది అని హ్యాపీ ఫీల్ అవుతాను. ఓకే, ఎందుకంటే కొత్త సంవత్సరం వచ్చేసింది. మళ్ళీ మనం అదే పాత మనంగా ఉంటే ఆ ప్రాబ్లమ్స్ తోటే జీవిస్తూ ఉంటే ఏం ప్రయోజనం అండి కదా. కొత్త సంవత్సరం వచ్చినప్పుడు మనం కూడా మారాలి. మనం మారితేనే కదా మన జీవితంలో ఉన్న సమస్యలు మారుతాయి. కాబట్టి ఇలా మార్చుకుందాం. ఓకేనా? సో అందరూ వచ్చి నన్ను కలుస్తారు జూమ్లో అని అనుకుంటూ, సో కామెంట్లో షేర్ చేయండి ఎవరెవరు నాతో పాటు మీ ఆత్మ యొక్క బ్యాటరీని ఫుల్ ఛార్జ్లో పెట్టుకుంటుంటే ఏం జరుగుతుందో, ఏ మిరాకల్స్ని అట్రాక్ట్ చేస్తున్నారో వచ్చి షేర్ చేయండి. ఓకే, ఎదురు చూస్తూ ఉంటాను. ఇంతసేపు నా మాటల్ని ఓపిక కూర్చొని విన్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలని తెలియజేస్తున్నాను. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. టాటా, బాయ్.